ఓం తత్సత్. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఆత్మతత్వము ఇలాగా అని కొన్ని లక్షణాలతో చెప్పడానికి వీలు లేదు అన్నటువంటిది నిన్న చెప్పుకుంటూ అన్నాం. అతః భూమా ఏకం, అది ఒకటే. మూకత్వం పరమాశ్రయతే శృతి. అందువల్ల విధిముఖంగా ఏ లక్షణాలను చెప్పలేక శృతి, ఉపనిషత్తులు, వేదాలు మూగతనాన్ని ఆశ్రయించాయి. అంటే మౌనంగా ఉండిపోయినాయి. అంటే దాని గురించి ఇది ఫలానా అని చెప్పడానికి లేదు. అలా చెప్పాలంటే ఆత్మకు కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఆత్మకు ఇవేమీ లేవు కదా. అది అలక్షణం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అచింత్యం, దాన్ని చింతన చేయలేము అని మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి అటువంటి దాన్ని ఎలా తెలియజేయాలి? అందుకే వేదాలు ఏమైనాయంట, అత్ర వేదా అవేదా. ఆ పరమాత్మ విషయంలో వేదాలు కూడా వెనుదిరిగినాయి అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. అయితే మరి ఎలాగా చెప్పాలండి అంటే నేతి అని నిషేధముఖంగా చెప్పాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనే పద్ధతిలోనే ఆత్మను గురించి తెలియజేయాలి. అంటే మరి ఇక్కడ మీరు సత్వచిత్తానందం ఆత్మస్వరూపం చెప్పారు కదా. అంటే అంతా నిషేధముఖంగా చెప్పిన తర్వాత కొద్దిపాటిగా అయినా ఆ లక్షణాలను చెప్పకపోతే పూర్తిగా మనకు దృఢపడదు, అవగాహన రాదు అనే ఉద్దేశంతో ఆత్మను గురించి ఉపనిషత్తు కూడా చెప్పింది. ఎక్కడి నుంచి అయితే ఇవన్నీ ఈ ప్రాణులన్నీ పుడుతున్నాయో, పంచభూతాలు దేని నుంచి అయితే పుడుతున్నాయో, దేంట్లో ఉంటున్నాయో, ఎక్కడైతే లయమైపోతున్నాయో, ఇవంతా కూడా చెప్పడం జరిగిందన్నమాట. స్వరూప లక్షణాన్ని కూడా కొద్దిగా. అయితే ఎక్కువగా నిషేధముఖంగానే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనే పద్ధతిలోనే చెప్పడం జరిగింది. దీని గురించి కొన్ని నిన్న చెప్పుకున్నాం. ఈరోజు ఒక శ్లోకాన్ని చెప్పుకొని తర్వాత వెళదాం. నేతి ఇది నిగమవచనేన నిపుణం నిషిధ్య అమూర్తరాశిం యత్ అశక్యనిష్ణవం స్వాత్మరూపతయ జానంతి కోవిదాహ తత్వమసి తత్వం. గురువుగారు శిష్యునికి చెప్తున్నారు, తత్వమసి తత్వం, తత్ త్వం అసి, అది నీవే అయి ఉన్నావు. ఏది తత్వం అంటే ఆత్మ లేక బ్రహ్మం. ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు అని చెప్తారు గురువుగారు శిష్యునికి. ఎట్లా? నేత్యాది నిగమవచనేనా, అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు ఆత్మ, ఇది కాదు బ్రహ్మం అన్నట్లుగా ఆ నిగమములు లేదా ఆగమములు అంటే వేదాలు ఆ వచనాలతో చెప్తున్నాయంట ఇది కాదు, ఇది కాదని. ఎలా? నిషేధముఖంగా ఇది కాదని. అలా కాబట్టి ఏదైతే ఉన్నదో ఆత్మరూపతయ, ఆత్మరూపంగా ఏదైతే ఉన్నదో దాని గురించి చెప్తూ ఉంటే విద్వాంసులు, బాగా తెలిసిన వాళ్ళు దాన్ని తమ స్వరూపంగానే అర్థం చేసుకుంటున్నారో అది నీవే అని చెప్పడం జరుగుతోంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తాము? గురువుగారు బోధలో ఏం చెప్తారు? బాబు నీవు అదే ఆత్మయే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏది ఆత్మ ఏది అని విచారణ జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు మనకు ఈ జగత్తులో మన శరీరంతో సహా జగత్తులు అంతా కూడా కొన్ని పదార్థాలు, కొన్ని ప్రాణులు అలా కనపడుతూ ఉంటాయి. స్థూలంగా కొన్ని కనపడుతూ ఉంటాయి, సూక్ష్మంగా అంటే మన మనసు బుద్ధులలో భావనారూపంగా కొన్ని భావాలు తెలియబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇదిగో ఇది మంచం, ఇది కుక్క, ఇది నక్క, ఇది స్థూలంగా కనపడుతుంది, ఇది గోడ కనపడుతూ ఉంటుంది. ఇవి స్థూలంగా కనపడేవి. సూక్ష్మంగా నా కోపం వచ్చింది, ఆనందం కలిగింది,
ఇది కారము, ఇది తీపి, ఇవంతా కూడా స్థూలంగా కనిపించడం లేదు కదా, అవంతా కూడా సూక్ష్మ జగత్తు. కాబట్టి అవి సూక్ష్మ భాగాలుగా కొన్ని కనపడుతున్నాయి, కొంత స్థూలంగా కనపడుతుంది. ఇలా కనిపించేటప్పుడు ఎలాగా మనం అర్థం చేసుకోవాలి ఆత్మ అంటే అది ఏంటది? ఆత్మ అనేది ఏదది అసలు? నిత్యము, శుద్ధము, జ్ఞానం, సత్, చిత్, ఆనందం, అదే కదా స్వరూపంగా. అప్పుడు ఏం అర్థం చేసుకోవాలా? ఇలాగ స్థూల పదార్థాలు, స్థూలంగా ప్రాణులు కనపడే పరిస్థితుల్లో, లేదా మన మనసులో కొన్ని భావాలు సూక్ష్మంగా తెలియబడే పరిస్థితుల్లో, నాయనా ఇవంతా ఏవీ కాదు, ఆత్మ ఇవేదీ కాదు. కుక్కను చూసావా? కుక్క శరీరాన్ని, ఇది ఆత్మ కాదు. మనిషి శరీరం ఆత్మ కాదు. అలాగే నీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, వైకుంఠంలో ఇలాగ ఉంటుంది అని, అది మనసులో సూక్ష్మంగా నువ్వు చూడకపోయిన పటాల్లో ఎక్కడో చూసింటావు కాబట్టి, అటువంటి ఎంత ఏది ఆత్మ కాదు, ఇది కాదు, ఇది ఆత్మ కాదు అని మనం ఏం చేయాలి? అప్పుడు తోసేస్తూ రావాలి. అది నిషేధం. నిషేధించడం అంటే నిరాకరించడం, అంటే తీసివేయడం. ఇలా ఇది ఆత్మ విచారణ పద్ధతి. ఈ పద్ధతినే నిగమములు ఉన్నాయే, వచనాలను వేదాలు చెప్తున్నాయి. అంటే ఏంటిది? అనిత్యములు, అచేతనములైన పదార్థములన్నింటినీ ఏవైతే ఉన్నాయో స్థూలంగా, సూక్ష్మంగా, అవి నిత్యం కాదు, అనిత్యం. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు చచ్చిపోతుంది, నశించిపోతుంది. ఏవైనా అవి మానసికంగా కానీ శారీరకంగా కానీ అలా నశించేటివన్నీ కూడా అనిత్యములు. అవంతా జడ పదార్థములు, వాటికి స్వతసిద్ధమైన జ్ఞానం లేదు, చేతనములు కాదు. కనుక ఏవైతే మనం లోకంలో కానీ మన మనసుల్లో కానీ తెలుపుతూ ఉంటామో అవంతా అనిత్యాలు, అచేతనములు పదార్థాలు కదా. ఇవంతా ఆత్మ కాదు, సత్ చిత్తులు కాదు అని నిరాకరిస్తే చివరికి ఏం మిగులుతుందో తెలుసా? ఎవరైతే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటున్నారో, చూడండి విచిత్రం, ఎవరు మిగులుతారు? ఇవి కాదు, ఇవి కాదని అది తానే మిగులుతాడు. అంతే కదండి. ఒక్కసారి ఆలోచించండి. ఆత్మను కనుక్కుండే సులభమైన విధానం చెప్పాడండి. ఆత్మను కనుక్కుండేటువంటి సులభమైన విధానం. ఏం చేయాలంట? వేదాలు ఏం చెప్తున్నాయి? ఇది కాదు, ఇది కాదు తీసేస్తూ పోతే ఏదైతే ఇలా నిషేధిస్తున్నదో అది ఆత్మ. నిషేధావధి సాక్షి అన్నాడండి. నువ్వు నిషేధించంగా తొలగించగా ఏదైతే మిగులుతుందో అది సాక్షి, అంటే అన్నింటినీ తెలుసుకుంటున్నది, అది ఆత్మ. ఇప్పుడు వద్దాం చూడండి ఏం తెలుస్తున్నాయి మనకు. సూక్ష్మంగా ఫస్ట్ స్థూలంగా ఏం తెలుస్తున్నాయి అని అనుకుందాం. స్థూలంగా నా శరీరము, నా కాళ్ళు, నా చేతులు, నా ముక్కు, ఇట్లాంటి స్థూలంగా తెలియబడుతున్నాయి. భార్య, బిడ్డలు, రాష్ట్రాలు, ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర దేశాలు, ఇవంతా స్థూలంగా కనపడుతున్నాయి మనకు. ఏమేమి కనపడుతున్నాయో, మన పండ్లు, మన కండ్లు, మన చెవులు, అన్నీ ఇవన్నీ స్థూలంగా కనపడుతున్నాయి. సూక్ష్మంగా అవైకుంఠం, కైలాసం మనం చూడలేదు, అవి సూక్ష్మంగా మన మనసులో ఉన్నాయి. కారము, పులుపు, చేదు అనే రుచులు, భావాలు, కోపము, తాపము, ఈర్ష్య, అసూయలు, ఇవంతా కూడా సూక్ష్మ భావాలు. ఇవంతా కూడా ఇది ఆత్మ కాదు. ఇది అమెరికా దేశం, ఇది ఆత్మ కాదు. ట్రంప్ ఆత్మ కాదు. ఇది ఇండియా దేశం, ఆత్మ కాదు. మోడీ ఆత్మ కాదు. ఆంధ్ర రాష్ట్రం ఈయన చంద్రబాబు నాయుడు ఆత్మ కాదు. వేసుకుంటారండి. ఇది కడప జిల్లా, ఈయన ఫలానా, ఇది కాదు. ఇది శరీరము, నేను ఈ కనిపించే జీవభావంతో ఉన్న నేను ఆత్మ కాదు. ఎందుకు కాదు? అనిత్యం. నిత్యం ఉండదు, ఎప్పటికీ ఉండదు, నశించిపోతుంది. చేతనం కాదు, జ్ఞానం కాదు. జ్ఞానానికి తోస్తున్నాయి ఇవన్నీ కదా. అలాగే సూక్ష్మ భావాలు కూడా తోస్తున్నాయి. ఇవంతా కాదు 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 అని తీసేసిన తర్వాత ఏం మిగులుతుంది చెప్పండి? ఎవరైతే తీసేసినారు, ఎవరు తీసేసింది? నేనంటే శరీరంతో, మనసుతో, చేతులతో తీసేయడమా? కాదు. చూడండి, మనసులో భావాలతో కదండి తీసేసాం, కాదు. మనసును కూడా తీసేసాం. ఏమండి, మనసు ఆత్మన? కాదు. బుద్ధి ఆత్మన? కాదు. మరి అది తీసేసే వాటిల్లో, తీసేయబడిన వాటిల్లో ఉండదు మనసు కానీ బుద్ధి కానీ.
అవి మనకు తెలియబడుతున్నాయి, అందువల్ల మనం నిషేధం చేస్తున్నాం. కాబట్టి నిషేధించబడునవి అవి ఆత్మ ఎలా అవుతాయి అండి? కాబట్టి మనసు అంటావా? కాదు. మరి దేంతో తొలగించేవయ్యా? నోరుతోనా? నోరు తెలియబడుతుందా నీకు? అది కూడా శాశ్వతంగా ఇలాగే ఉండదే, రేపు చచ్చిపోతే నోరు ఉండదు, కాదు, ఏమీ లేదు కదా, మారిపోయేటి కదా. అంటే దేంతో తీసేస్తున్నావు? జ్ఞానముతో. ఎట్లా తీసేస్తున్నావు? ఇవన్నీ దృశ్యములు నాకు తెలియబడుతున్నవి. ఏవి? ఇప్పుడు బయట చెప్పినేటి మనకు ఏవేవి తోస్తున్నాయో, ఏవేవి చూడబడుతున్నాయో, ఏవేవి వినబడుతున్నాయో, ఏవేవి ఆలోచింపబడుతున్నాయో, ఏవేవి నిశ్చయించబడుతున్నాయో, అంటే ఈ జ్ఞానేంద్రియాలకు అంతఃకరణానికి ఏమేమి తెలియబడుతున్నాయో అవంతా కూడా దృశ్యములు, జడములు. అవి ఎట్లా తీసేస్తాయి? తీసేయబడునవి. మరి తీసేసేది ఎవరు? ఇంకా నేను అంటే జ్ఞానం. దానికి ఆకారం లేదు, అది దృక్, కేవలం చూపు. చూచేది కాదు, మళ్ళీ చూచేది కాదు, చూచేది కన్ను. కన్ను ఎవరిది? ఏదో వీడిది, సుబ్బరాజు గాడిది, ఈ జీవుడిది కన్ను. ఎప్పుడు పోతుందో వీటితో పాటు అవన్నీ పోతాయి. కాబట్టి దృక్ స్వరూపుణ్ణి, సాక్షిని, అన్నిటి తెలుసుకుంటూ ఉన్నా. నేను సాక్షిని, నేను దృక్. కాబట్టి మొత్తం చూడండి, ప్రయత్నం చేయండి. ఖాళీగా ఊరికే కూర్చోంటే ఇంట్లో ఒక్కసారి 10 నిమిషాలు కూర్చొని ఈ శరీర మనోబుద్ధుల నుండి జగత్తు వరకు, జగత్తులోని వారే ఆ జగదీశ్వరులు అంటున్నామండి, అందరిని తీసేయండి. మీకు ఎవరెవరెవరెవరు మీకు తోస్తున్నారో, మీకు తెలియబడుతున్నారో ఆ జగత్తు, ఆ లోకాలు, ఈ లోకాలన్నీ తీసేద్దు పోదాం. ఎలాగా? ఇది 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 ఇదం 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 నా ఆత్మ, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని తీసేస్తూ పోదాం. అన్నీ తీసేస్తూ వెళితే నేను మిగులుతాను. ఈ ఇదం పదార్థాలన్నీ, ఇదం అనబడేటువంటి, ఇది అనబడేటన్నీ ఒక గుంపు చేసేస్తే ఆ గుంపును తొలగించే నేను మిగులుతాను. ఎవరు? అహం, నేను. ఈ నేను మళ్ళీ నేను జీవుణ్ణి కదా, నేను సో కదా అంటావేమో, కరెక్టే. ఈ నేను కాదు చెప్పేది. ఎందుకు? ఈ నేను నశిస్తుంది కనుక ఈ అహం భావన, నేను అనే భావనతో బ్రతుకుతున్నామే, ఇది కాదు నేను. ఎందుకు? ఇది కూడా తెలియబడుతుంది. నా శరీరం చిన్నప్పుడు ఇట్లా ఉన్నది, ఇప్పుడు ఇట్లా ఉన్నది, నాకు మోకాళ్ళ నొప్పులు, ఇది తెలియబడుతున్నది. కాబట్టి ఈ అహం అనే భావన అది కాదు. మరి ఏంటి? ఈ అహం భావనను కూడా తెలుసుకుండే స్వరూపం ఉన్నదండి ఇక్కడే. అది అహం స్వరూపం, అది నేను. అహం బ్రహ్మాస్మి అంటే ఆ అహం స్వరూపం ఏదది? ఎప్పుడైతే అహం బ్రహ్మ అన్నామో అది సత్యచిత్త ఆనందము, అది ఎల్లప్పటికీ ఉంటుంది. అది జ్ఞానం, అది ఆనందం. కాబట్టి ఈ ఆత్మ లేక బ్రహ్మ ఉందే, అది నా చేత తెలియబడుతున్నాయి. ఈ అహం భావన కూడా, నేను అన్న భావన మనకు ఎక్కువ ఉంది. నేను అన్న ఒక థాట్ ప్రతి ఒక్కడికి, నాకే కాదు, చీమకు కూడా ఈ అహం భావన, దీన్నే అహంకారం అంటాం. నేను అనే భావన లేకపోతే ఇక్కడుండే చక్కెర అనే ఆహారం నాకు కావాలి అని కదా అది ప్రయాణం చేస్తుంది కింద నేలపైన. ఏమండి? ఆ పక్షి గ్రద్ద పైన ఎగిరిపోతుందంటే నేను బలాన గ్రద్దను కనుక నేను కోడి పిల్లను తన్నుకొని పోవాలి, ఇంకా అన్ని కార్యక్రమాలు. నేను గద్దను అన్న భావన ఉంది దానికి. దేంతో బేరీజ్ వేసుకొని? శరీరంతో. అది ఏంటిది? అహం స్వరూపం కాదు, అది బ్రహ్మ స్వరూపం కాదు. శరీర మనోబుద్ధులతో ఉండేటువంటి అహం అనే భావన అది మానసిక వృత్తి, మనోవృత్తి లేదా బుద్ధి వృత్తి. బుద్ధిలో కలిగేటువంటి ఒక ఆలోచనతో నేను అనుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి మనకు అది ఎడతెగకుండా వస్తూ ఉన్నది. శరీరం మారినా ఏం మారినా ఈ నేను అనే అహంకారం ఉన్నదే, అహంభావన, జీవభావము, అది దాన్ని తెలుసుకుంటూ ఉండేది అహం స్వరూపం. అవంతా కూడా నిషేధించబడేటివేనండి. ఇది కాదు, ఆత్మ కాదు. ఎందుకని? ఈ అహంభావన నాకు తెలుస్తున్నది కాబట్టి నేను అనబడే జ్ఞానం చిత్, అది ఒకప్పుడు మారేది, నశించేది కాదు. మనకే తెలుసు, మనకే దాన్ని ఏమన్నాము? స్ఫురణ.
బాల్యాది అవస్థలు మారుతూ ఉన్నా, జాగ్రత్తాది అవస్థలు మారుతూ ఉన్నా ఆ స్ఫురణ ఉన్నదే, నేనున్నాను అనే భావన, అదే భావన కాదు, అది నా స్వరూప లక్షణం, అది మారడం లేదు. కాబట్టి అదే నేను. ఈ నేను అందరిలో ఉంది ఆత్మరూపేణ. ఏమండి? కాబట్టి ఏది ఆత్మ అని తెలుస్తోంది ఇప్పుడు మనకు? ఈ అనిత్య పదార్థాలన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నటువంటి కేవల జ్ఞానం నేనే. ఏమండి? అట్లాగా జ్ఞానులు ఉన్నారే. ఏమండి? ఈ శ్లోకంలో అదే చెప్పబడింది. జానంతి కో విదాహ, ఎవరైతే విధులు అంటే తెలివైన వాళ్ళు, జ్ఞానులు, వాళ్ళు ఆత్మను తమ స్వరూపంగా తెలుసుకుంటున్నారు. ఇది ఆత్మ నేనే అని. కాబట్టి ఓ శిష్య చెప్తున్నాడు ఇక్కడ, తత్వమసి తత్వం. ఆ తత్వం ఉన్నదే, తత్వం అంటే ఆత్మ, ఆ పరబ్రహ్మ. తత్వమసి, ఆ పరబ్రహ్మమే త్వమసి, నీవే అయి ఉన్నావు. ఎందుకో? ఎట్లా అయి ఉన్నావు? నిషేధావధి సాక్షి ఆత్మ. అన్నిటిని నిషేధిస్తే ఇక ఏది మిగిలి ఉన్నదో అదే ఆత్మ. ఏమండి? కాబట్టి ఈ పద్ధతిలో మనం ఆలోచించినప్పుడు స్వాత్మరూపతయ, నేనే ఆత్మను, మన ఆత్మస్వరూపమే ఆత్మ. ఇప్పుడు ఎలా తెలిసింది చెప్పండి? ఈ శ్లోకం ద్వారా మనకు మన చేత అన్నీ నిషేధించబడునవే. ఇది బాగా అద్వైత సాధన అంటారండి. ఇది ఏమో చేయవలసిన పని లేదు, మననము. కేవలం ఖాళీగా కుర్చీలో కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ రండి, ఎక్కడి నుంచి మీ ఇష్టం వచ్చిన దగ్గర నుంచి. మీ ఇష్ట దైవం శివుడు అనుకోండి, పోనీ అది మనోభావనే కదా. నీ మనసులో కలిగిన భావన ఒకటి సూక్ష్మంగా ఉంది. ఆ కైలాసము అంతా ఆలోచిస్తే ఆ అమ్మవారు. కాబట్టి ఇది కాదు. ఎందుకు కాదు? అదేనేమోనండి అనొచ్చు మీరు, ఇంకొకరు అదోనేమోనండి. కాదు. ఎందుకు కాదండి? అది మారిపోతున్నది. ఒక ప్రదేశంలో ఉన్నది, ఇంకొక ప్రదేశంలో లేదు. దేశగత, కాలగత, వస్తుగత పరిచ్ఛేదానికి చెందినది కదా. ఒక ప్రదేశంలో ఉంది. ఇప్పుడు కైలాసం అన్నావో అది వైకుంఠం కాదు, స్వర్గం కాదు, నరకం కాదు, పరిమితి. మరి అది ఎట్లా అవుతుంది? ఆత్మ లేక పరబ్రహ్మ. సరే, కాదు. వైకుంఠం, ఆ వైకుంఠవాసుడు కాదు. స్వర్గం, ఇంద్రుడు, దేవేంద్రుడు కాదు. ఇంక వేసుకుంటారు. అది బ్రహ్మ కాదు. ఆమె భార్య సరస్వతమ్మ కాదు. ఇంకా వేసుకోండి. సాకేత లోకం, శ్రీరామచంద్రుడు పైన అక్కడ ఉంటాయంట, సాకేత లోకంలో ఆయన కాదు. గోలోకం పైనే ఉంది ఒకటి, అక్కడ కృష్ణుడు ఆవులు మేపుతూ ఉంటాయంట అక్కడ గోలోకంలో. కాబట్టి అది కాదు. ఇంకా అలా వచ్చాం. అమెరికా మనం చూడలేదు అనుకున్నాం. అమెరికా దేశం, ఆ దేశాన్ని పరిపాలించేవాడు కాదు. భారతదేశం పరిపాలించేవాడు కాదు. అంతా రండి, మన ఊరి వరకు రండి, మన రాజంపేటలో ఉండే మనుషులు కాదు. ఇంటి వరకు వచ్చాం, ఇంట్లో భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి కాదు. నా శరీరం. ఇప్పుడు శరీరాన్ని కూడా సూక్ష్మంగా కనపడుతున్నాయి, కాళ్ళు, చేతులు, వెంత. ఇవి కాదు. ఇది ఆత్మ కాదు. ఎందుకు కాదు? నశించిపోతున్నది. నశించడమే కాదు, మార్పులు చెందుతూ ఉన్నాయి. ఇవన్నీ మార్పులు చెందుతూ ఉన్నాయి. సూక్ష్మంగా మన కడుపులో పేగులు మనం చూడలేదు, అయినా మనసుకు తెలుసు నాకు పేగులు ఉన్నాయి. నువ్వేం చూడాల్సిన పనిలే, ఆపరేషన్ చేసి చూపించాల్సిన పనిలే. ఉంటేనే కదా ఆకలి అవుతుంది, దొడ్డుకొస్తుంది, ఒంటికి వస్తుంది అని. అది ఏమండి? సూక్ష్మ భావన తెలుసు. ఆకలి అవుతున్నది, ఆకలి అనేది సూక్ష్మ భావన. ఎక్కడ చూసినావు ఆకలిని? ఏదో మనసులో. ఏమండి? ఆకలి. పొద్దున్న టిఫిన్ పెట్టినారు, చట్నీ కారాన్ని చూసావా? విన్నావా? కారాన్ని చూచావా? విన్నావా? ఏమండి? చూడండి, చర్మానికి కారం తగిలిందా? విచిత్రంగా లేదు మనకు. ఎక్కడుంది కారం? నువ్వు చూసింది మిరపకాయ, నువ్వు తిన్నది మిరపకాయలో ఉన్నది. ఎక్కడుంది మిరపకాయలో? మిరపకాయలు ఎక్కడుంది? ఎక్కడ లేదో చెప్పు ముందు. మిరపకాయలో ఎక్కడ లేదో తెలిస్తే. కాబట్టి మిరపకాయ కారాన్నే నువ్వు చూడలేవే. ఆత్మను ఎవడో చూశాడంట. విచిత్రం ఉంది. మిరపకాయలో కారం ఎక్కడుందంటే మిరపకాయ అంతా ఉంది. ఇందుకలడు అందులేదని కారము తలంచవద్దు. అలాగా. కాబట్టి ఇలాగా మననం చేస్తూ రండి ఒక్కసారి.
ఇప్పుడు వచ్చేసాం, స్థూల శరీరం అయిపోయింది, సూక్ష్మ శరీరం దగ్గరికి వచ్చిన తర్వాత మనస్సు అనండి ఒకసారి. మనస్సు అంటే ఏంటి? ఆలోచనలు, అంతే కదా. సంకల్ప వికల్పాత్మకం మనః అంటోంది కదా తత్వబోధ. ఆలోచన చూస్తూ ఊరికినే చూడండి, ఆలోచనలు ఏం ఆలోచనలు వస్తున్నాయి. వచ్చేస్తుంది అప్పుడే ఆలోచన మీకు. ఓహో, ఈరోజు మనం 34వ ఎపిసోడ్ను విన్నాము కదా, దాంట్లో ఏం చెప్పారు? ఆలోచన వచ్చేస్తున్నది. ఓహో, ఈరోజు బజార్లోకి వెళ్ళాలనుకుంటేను కదా, వచ్చేసింది ఆలోచన. అదే కదా మనస్సు. సరే, బుద్ధి కూడా తెలుస్తోంది. ఈ పని నేను చేసి ఉంటే గుర్తు కదా, ఏదో ఈ గ్రంథం చదవాల్సి ఉండింది కదా, అలాగా తెలిసింది. నేననే భావన, అహం భావన తెలుస్తోంది. ఎందుకు? ఈ శరీరం మనసు అంతా కలిస్తే కదా నేననే భావన వచ్చేది. నేను అప్పుడు చిన్నప్పుడు పుట్టినాను, నేను చదువుకున్నాను, ఇవంతా జీవభావం తెలుస్తుంది నాకు. అన్నీ తెలుసుకునేటువంటి నేనున్నానే జ్ఞానం. దాన్ని ఎవరు తెలుసుకోవాలి? ఇంకా చెప్పండి, ఎవరు తెలుసుకుంటారు చెప్పండి ఒకసారి. దాన్ని తెలుసుకునే జ్ఞానం ఇంకొకటి ఉంది అనుకుందాం ఇక్కడ మన దగ్గరే. అలా ఎలా కుదురుతుంది? ఆ జ్ఞానం తెలుసుకునే దానికి మళ్ళీ ఇంకొకటి ఉండాలి. అది కుదరదు. అందుకే అనవస్థాదోషం అంటారు. అంటే ఒక చోట నిలవకుండా పోతే అది అనవస్థాదోషం. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అంతఃకరణమును కూడా తెలుసుకునే దగ్గరకు వచ్చేటప్పటికి ఇక ఏమీ తెలియబడునవి లేవు. దేంతో తెలుసుకుంటున్నావయ్యా? మనసును, బుద్ధిని వినియోగించే కాదు. అవి తెలుసుకునే ఈ గుంపులో లేవు, తెలియబడే గుంపులో ఉన్నాయి కదా. ఇంతసేపు బాగా విచారణ చేయండి, అందుకోసమే ఒత్తి చెప్తున్నా. అవన్నీ కూడా తెలియబడేటి ఏవి? ఆ స్థూలంగా ఉండేటువంటి ఒక ఆకార రూపంతో ఉండేటువంటి ఈ లోకాలు, ఈ మనుషులు, ఇవి ప్రాణులు, మనసులో కలిగే భావాలన్నీ కూడా అని చెప్పుకున్నాం కదా, సూక్ష్మంగా ఉండేటివి కూడాను అని. ఇవంతా ఒక గుంపు అయిపోయింది. మరి నేనొక్కడే మిగిలినాను. ఇప్పుడు నా స్వరూపం ఒకటే మిగిలింది. అదేది జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాను నేను. ఇంకా నన్ను ఎక్కమించి ఇంకొకటి ఏదన్నా ఉందా? లేదు. 2 జ్ఞానాలు ఉండవు. 2 జ్ఞానాలు, 4 జ్ఞానాలు, 150 జ్ఞానాలు అట్లా ఉండవు. జ్ఞానం ఒకటే. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఈ వస్తు విషయాలను పోల్చుకొని వస్తు విషయక జ్ఞానాలు గొప్పవి, తక్కువి అని అనుకుంటున్నాం. క్వాంటిటీ కాదు, క్వాలిటీ. అక్కడ ఏదేని కాదు, గొప్పది తక్కువది అని కాదు. జ్ఞానం అంటే జ్ఞానం, వస్తు జ్ఞానం కాదు కదా. కాబట్టి ఎవరి జ్ఞానం ఎక్కడది? నేనే అర్థమైపోయింది నాకు. నేను నోరుతో చెప్పడం లేదండి. నోరు కూడా మారిపోయి, ఉన్న పండ్లన్నీ ఊడిపోయి ఒక్కొక్క పంటికి 3000 4000 క్యాపులు దొరికింది దానికి. అలా అయిపోయింది, మనకు తెలుసు. కాబట్టి ఇలాగా మనం కూర్చొని మననం చేసినప్పుడు ఎవరు మిగులుతారు? నేనే మిగులుతాను. నేనంటే జ్ఞానం మిగులుతుంది. ఎందుకని? నిషేధావధి సాక్షి. ఎవడు మిగులుతాడు? అన్నిటినీ తొలగించేవాడున్నాడే, ఆ నిషేధిస్తూ పోయినవాడే, వాడు సాక్షి. అందుకు సాక్షి. ఒక 4 కొట్లాడుకున్నారనుకోండి, 7 చూస్తూ ఉన్నాడు అనుకో, వాడు చెప్తాడు, ఏమయ్యా ఆయన ఏమన్నా కొట్టాడా? కాదు. ఆయన కొట్టాడా? కాదు. ఈయన కొట్టాడు, ఒకడే మిగిలేదు అక్కడ. అలా నిషేధించినవాడు అది ఆత్మ, సాక్షి ఆత్మ. ఇప్పుడు ఆత్మ తెలియబడిందండి. ఏది కాదు ఆత్మ? ఏది దృశ్యముగా తెలియబడుతున్నదో అది ఆత్మ కాదు. ఆత్మ దృక్ స్వరూపం. బాగా ఆత్మ విచారణ బాగా చేయాలన్నమాట, సరైన శాస్త్రాల ద్వారా. దృశ్య వివేకము అని ఒక గ్రంథం ఉందండి, అద్భుతమైన గ్రంథం. ఇట్లాంటివి చదవాలండి. ఎంతసేపు ఉపనిషత్తులు, భగవద్గీత. ఎవరు ఆ చదివిన మహానుభావుని అడగండి, ఏమయ్యా మహానుభావ ఆత్మ అంటే తెలిసిందా అని అడగండి, చూద్దాం. అవి మంచివే. అయితే ఎట్లుంటాయంటే అన్నీ కలబోసినట్టుంది. వాటిల్లో కలబోసి పెడితే ఎట్లా ఉంటుందో, ఏది రాగులు, ఊడ్లు, బియ్యన్నీ కలబోసి పెట్టారనుకో సతులు, అట్లా ఉంటాయి ఇవన్నీ. కాబట్టి మంచి గ్రంథాలను పట్టుకొని తీసినప్పుడు అప్పుడు దృశ్య వివేకం చాలా గొప్ప గ్రంథం. అక్కడ తెలుస్తుంది ఏది దృశ్యము, ఏది దృక్ అంటే తెలుసుకునేవాడు అంటున్నామే కానీ అక్కడ మగవాడు ఆడమే అన్నది కాదు. కేవల చూపు, కేవల జ్ఞానం.
అది ఆత్మ. ఏమండి, ఇలాగా ఎప్పుడైతే అయిందో ఆత్మ ఇలాగా తెలియబడుతుంది అని చెప్పబడుతోందండి. అదే ఈ శ్లోకంలో అదే చెప్పింది. ఇంకా వేరే పద్ధతులు ఏమి లేవు. ఉపనిషత్తు చెప్తోందండి. చాందోగ్యోపనిషత్తులో ఏమండి 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యత్ర నాన్యత్ పశ్యతి న అన్యత్ శృణోతి న అన్యత్ విజానాతి స భూమా. భూమా అంటే ఆత్మ. అది ఆత్మ ఏది? యత్ర న అన్యత్ పశ్యతి, అన్యత్ పశ్యతి, ఇతరము చూస్తే కనపడుతుందో అది కాదు. నేను తప్ప ఇతరం అంతా దేన్నైతే నువ్వు తెలుసుకుంటున్నావు అదే ఆత్మ కాదు. యత్ర న అన్యత్ పశ్యతి, నువ్వు ఏది నీకంటే వేరుగా చూస్తున్నావో అది ఆత్మ కాదు. నేను గుళ్ళేకి చెంపలు కొట్టుకుని వస్తాను ఆడుండాడని, అది కాదయ్యా అంటోంది ఉపనిషత్తు, వేదం. నేను చెప్పేది కాదు, వేదం చెప్తోంది. చూడండి, నా అన్యత్ శృణోతి, వేరేదేదో వినపడతా ఉంది. గంటలు ఊళ్ళో గంటలు వినపడుతున్నాయి, మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయనకు పట్టాడంట ఒక ఆయనకు దేవుడు. అలా వినపడున్నది కాదు. నా అన్యత్ శృణోతి నా అన్యత్ విజానాతి, అది అసలు నీకంటే వేరుగా తెలియబడినది కాదు. నా అన్యత్ విజానాతి, నీకంటే వేరుగా తెలియబడినది అంటే నీకంటే వేరుగా అన్నప్పుడు శరీర మనోబుద్ధులు కూడా మనకంటే వేరుగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే ఇప్పుడు కాళ్ళు అన్నారు, కాళ్ళు నాకంటే వేరుగా ఉన్నాయి. నాకంటే వేరుగా ఉండబట్టి కదా నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి నేను చెప్తున్నా. నా మోకాళ్ళు అంటున్నా, మోకాళ్ళు నేను అనడం లేదు. చూడండి, నా తల నొప్పి అన్నా, నేను బాధపడుతున్నాను అన్నా కూడా నా తల. కాబట్టి నేను వేరే, నా తల వేరే. అందుకే వదిలిపెట్టిపోయి అమాయకుడైనా అజ్ఞానైనా వాడు కాదు కనుకనే అంతా వదిలిపెట్టేసి ఇక్కడే పోతూ అన్నాడు దాని పైకి. సభూమా, అదయ్యా బాబు ఆత్మ. ఎంత గొప్పగా చెప్తుంది చూడండి ఉపనిషత్తులు, వేదాలు. యత్ర న అన్యత్ పశ్యతి, వేరుగా నీకంటే వేరుగా ఏదైతే చూడడానికి వీలు లేదో అది ఆత్మ కాదు. నీకంటే వేరుగా కనపడుతున్నదంటే ఆత్మ కాదు. నేను తిరుమలకు వెళ్ళానండి, లేదా అయ్యప్పకు పోయానండి కష్టపడి, అది ఆత్మ కాదయ్యా. నా అన్యత శృణోతి, ఆయన ఎవరో చెప్తున్నాడండి, వేదం చెప్తున్నాడు. అది అనుకుంటావేమో, అది కాదు, ఆత్మ కాదు. నా అన్యత విజానం, నీకంటే వేరుగా ఏదైతే తెలియబడుతున్నదో అదంతా ఆత్మ కాదు. అది చూశారండి. అంటే ఏ బ్రహ్మనైతే చూడడానికి కానీ వినడానికి కానీ తెలుసుకునేదానికి కానీ వీలు లేదో అదంటే ఆత్మ. అంటే ఎవరో మిగిలింది, ఇప్పుడు నువ్వు మిగిలినవు, నీకంటే వేరుగా ఎక్కడ ఏం లేదు. అయితే నేనైతే మీరు సార్ అనొచ్చు. మళ్ళీ ప్రశ్న, అడ్డు ప్రశ్న ఎందుకు? ఇదే కదా వాదం. సరైన జ్ఞానం అందకపోతే ఇట్టటి వాదం వస్తుంది. సార్ నేను ఆత్మ తెలిసిపోయింది, మీరు అయ్యా బాబు నువ్వు నేను మీరు అని దేని గురించి చెప్తున్నావు? శరీరంతో పోల్చుకొని చెప్తున్నావు నేను మీరు అని. ఏమండి, శరీరం తీసి చెప్పు. తీయకుండా ఉంటే ఇది ఏమైంది శరీరం? ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం ఘటాకాశ, మఠాకాశ, మహాకాశాలని. ఒక ఇంట్లో మహాకాశం పక్కన పెడదాం. ఒక ఇంటిలో స్పేస్ ఉందండి, ఖాళీ జగ ఉంది. దాంట్లో 100 కుండలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు కుండల్లో భేదమా? కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి అనుకుందాం. రకరకాల కుండలు, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి పెద్ద పొట్ట ఉన్నది, ఒకటి పైన మేడ చిన్నదిగా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్నిట్లో ఖాళీ ఉన్నది అంటే ఆకాశం, స్పేస్ ఉన్నది. ఇప్పుడు ఆ లోపల ఉండే స్పేస్ ఒకటా 100? ఏమండి, కుండలు వేరండి, వాటిల్లో ఉన్న స్పేస్ ఒకటే. అర్థం చేసుకోండి. కాబట్టి నేను మీరు అనడం చాలా, అది దేంతో బేస్ చేసుకొని వ్యవహారికంలో శరీరంతో చేసుకొని అంతవరకు వద్దు. నేను మీరు కూడా వద్దు. ఒకే శరీరంలో కాళ్ళు చేతులు ఇవన్నీ వేరే కదా. కాళ్ళు వేరే, కాళ్ళు చేసే పని వేరే, చేతులు చేసే పని వేరే, ముక్కు చేసే పని వేరే, ఇవన్నీ వేరే. అయినా నువ్వే కదా. అలాగా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి నీవే ఆత్మ. నీకంటే అంటే నీకు తెలియబడేటువంటిది ఏదేదో చూస్తున్నావో లౌకికంలో
ఏదైతే భావిస్తున్నావో అది ఆత్మ కాదు. ఇలా భావించడానికి ఏదైతే ఆధారంగా సాక్షిగా ఉన్నదో, ఏ జ్ఞానమైతే, ఆ జ్ఞానమే అంతటను వ్యాపించి ఉంది. ఇప్పుడు ఆ వైకుంఠం దగ్గర నుంచి ఒకే ఆత్మ చైతన్యమే అంతటా ఉన్నది. అయితే నువ్వు అటువంటి ఆత్మ చైతన్యంలో ఒక రూపాలన్నిటినీ కల్పించుకున్నావు. ఉన్న ఆకాశంలోనే రకరకాల కొండలు అన్నట్టుగా, కొండలే కాదండి, బాణలు కావచ్చు, పిడతలు కావచ్చు, ఏమైనా సరే అన్నిట్లో స్పేసే ఉంది. అయినా పై ఆకారాన్ని బేరీజ్ వేసుకొని వేరు వేరు అని భావిస్తున్నాం. అందుకోసం అవి ఆత్మ కాదు. ముందు ఆత్మ అంటే ఏంటో తెలుసుకో. ఆత్మ నేను అంటే ఇక్కడ జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం అన్నామో ఇంకా నేను నువ్వు మిగలరు. అది ఒకటే, అద్వితీయం, అద్వైతం. అది అంతటా వ్యాపించి ఉంది. ఎప్పుడైతే అంతటా అన్నామో ఇక అనేకదానికి వీలు లేదు. వ్యవహారంలో ఏమండి అంటే శరీరంతో పాటు ఇప్పుడు మనం కూడా అంటున్నాం, ఇది ఎర్ర బాటలు, అది నల్ల బాటలు, అది తెల్ల బాటలు అని. కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. చూసే తేలిగ్గా చెప్తుంది శాస్త్రం. మరి ఇట్లాంటి శాస్త్రాలు మనం బాగా విచారణ చేయాలి. అంతేకాకుండా ఇంకా చెప్తాను చూడండి. నైవమాత్మా ప్రవచనేన శతేనాపి లభ్యతే న బహుశ్రుతేన న బుద్ధిజ్ఞో వశ్రుతేన న మేధయా న దేవైః న యజ్ఞైః న తపోభిః ఉగ్రైః న శ్రుతేన సాంఖ్యేన న యోగైః న ఆశ్రమైః న అన్యైః ఆత్మానం ఉపలభతే. అబ్బా, ఏమండి ఆత్మ లభ్యం కాదంట చూడండి. ఎన్ని పద్ధతులు. నా ఏవ ఆత్మ ప్రవచనేన శతేనాపి లభ్యతే. 100 కొలది నువ్వు ప్రవచనాలు చేస్తున్నావు, వింటున్నావు అనుకో, లక్షలు వినిపోయి రోజు యూట్యూబ్లు లేకపోతే వాళ్ళు ఏదో బయట చెప్తుంటారు ఉపన్యాసాలు పోయి విను. శతేనాపి 100 కొలది విన్నప్పటికీ నా ఏవ ఆత్మ నా లభ్యతే. లభ్యం కాదయ్యా. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు విను, అది చెప్పేది గురుబోధగా నీ స్వరూపాన్ని తెలియపరచేటువంటి గురువు తగిన శృతులు, యుక్తులు, అనుభవాన్ని బేరీజ్ వేసుకొని చెప్పినప్పుడు జ్ఞానం ద్వారానే లభ్యం కావాలి. కానీ ఆయన ఏదో భారతమో రామాయణమో పురాణమో ఇంకేదో చెప్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాలైన భగవద్గీతలు కావచ్చు, వీటితో ఎట్లా లభ్యమవుతుంది? చాలాసార్లు అలాగే నా బహుశ్రుతేనా, ఎన్నో ఉపనిషత్తులన్నీ చదివానయ్యా నేను అన్నాడు. తర్వాత నా బహుశ్రుతే నా బుద్ధి పెట్టి బాగా బుద్ధితో ఏమన్నా శృతేనా, బాగా విన్నానయ్యా, బాగా మనసు పెట్టి విన్నానయ్యా, నా లభ్యం కాదు. ఇంకా నా దేవైః, ఆ దేవతలు ఎంతో ముక్కోటి దేవతలు ఒక్కటైనారు. ఎంతమంది ముక్కోటి కాకపోతే 30 కోట్లు చెయ్యి, రాదు, ఆత్మ లభ్యం కాదు. నా యజ్ఞైః, అబ్బా తెల్లవారు లేచినప్పటి నుంచి యజ్ఞాలు, యాగాదులు, చందాలు, భోజనాలు, రాదు. నా తపోభిః, అబ్బా తపస్సు, రకరకాల తపస్సులు, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తడాలు. నా తపోభిః ఉగ్రైః, ఉగ్రమైనటువంటి కఠిన తపస్సులు చేశావు, నా లభ్యతే. చూశారండి. నా సాంఖ్యైః, సంఖ్యాశాస్త్రం ఉండదే, సాంఖ్యశాస్త్రం లెక్కాచారాలే చెప్తూ ఉంటారు కొంతమంది ఆచార్యులు ఇట్లాంటి వాళ్ళంతా కూడా, లభ్యం కాదు. నా యోగైః, అబ్బా యోగా క్లాస్ అంటూ ఉంటామే, ఎక్కువైపోయింది ఇప్పుడు యోగా, నా లభ్యం కాదు. ఏదది యోగం అంటే జీవబ్రహ్మైక్య ఐక్యం యోగం, ఆ యోగం కాదు ఇది. ఆసనాలు వేసేది ఒక యోగము, ఇప్పుడు చెప్పుకునే వాళ్ళంతా ఇది రాజయోగము, ధ్యానం చేసేది అదొక యోగము. ఊపిరి పీల్చేది, ఊపిరి వదిలేది, ఊపిరి పీల్చేది, ఊపిరి వదిలేది, అట్లాడదనుకుంటుంటామే. ఇట్లా వాటి వల్ల ఏమీ నీకు లభ్యము కాదు. యోగం ఎందుకు ఉపయోగపడుతుందన్నాడు యోగ రాసిన ఆచార్యుడు పతంజలి మహర్షి. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు శుభ్రంగా. యోగము వలన నీ చిత్తవృత్తులు నిలువబడతాయి, అంటే మనసులో ఆలోచనలు తగ్గుతాయి, ప్రాపంచిక వాసనలతో కూడిన భావనలు తగ్గుతాయి.
అప్పుడు నువ్వు శ్రవణానికి వెళ్ళాలి. ఎంత గాలి పీల్చి వదిలి కుంభకం చేశాను, కుంభకం చెబితే రంభకం చెయ్యి, ఎవడుదునా నేను? ఆత్మ మాత్రం లభ్యము కాదు. ఇంకా నా ఆశ్రమై బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, తురీయాశ్రమ లేదా సన్యాసాశ్రమం అని ఉన్నాయి కదండి. ఈ ఆశ్రమాలు, వీటి వల్ల నువ్వు సన్యాసం తీసుకుంటే కూడా జ్ఞానం లభ్యం కాదు, ఆత్మ లభ్యం కాదు. చాలామంది తీసుకుంటున్నారండి. తమాషా ఏంటంటే ఇప్పుడు ఎవరు అసలు సన్యాసం అనే పదానికి అర్థం లేకుండా కాషాయం వేసుకుంటే చాలండి అది పెద్ద జ్ఞానం అయిపోయాడు. వదిలిన వాడంట, సంన్యాస చక్కగా వదిలినటువంటి వాడంట. ఏం వదిలినాడు ఏంటి అసలు? ఎందుకు ఆశ్రమం? ఇది మనకి ఈ ఆశ్రమ విధానమైన ఆది శంకరుల కాలం నుంచి అది ఒక బౌద్ధ మతంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి భిక్షువు ఉన్నారండి. వాళ్ళు బౌద్ధంలో భిక్షువు అంటే అడుక్కునేటువంటి అతన్ని సన్యాసి అని సిద్ధాంతం. శంకరులు తెచ్చిపెట్టేటప్పటికీ ఆయన కూడా ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో శంకరాచార్యులు విమర్శ చేస్తూ ప్రచ్ఛన్న అంటే దాంకోనున్న బౌద్ధ మతస్థుడు అని ఎగతాళి చేశారు కొంతమంది. సరే వదిలేద్దాం ఆ విషయం మనకెందుకు. కాబట్టి ఆశ్రమై ఆశ్రమం తీసుకున్నాను, కాషాయం వేసుకుంటేనే అందరికీ ఆత్మ లభ్యమైతే ఇంకేముంది, అందరూ కాషాయమే. ఎక్కడ చూసినా చొక్కాలు ఉండవు, ప్యాంట్లు ఉండవు, పంచిలే ఉండవు, చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకు కూడా అంత కాషాయమే కనపడేది. తేలిక కదా, తేలిక. మరి ఇప్పుడు అదే ఎక్కడో కాశీకి లేకపోతే ఋషికేశ్కి పోతే అక్కడ ఆ గుళ్ళే పోయి కాషాయ వస్త్రాలు పెట్టి అవే మనం వేసుకోవచ్చంట, అయిపోయి సన్యాసం. సన్యాసానికంటూ ఒక పద్ధతి అన్నా ఉంది, అది లేదు. లేకపోతే ఏర్పేడు లాంటి ఆశ్రమానికి పోతే కొన్ని ఆశ్రమాలకు, ఏర్పేడే కాదు కొన్ని ఆశ్రమాలకు 8,000 ఇస్తావయ్యా, ఇంతమందికి భోజనాలు పెట్టాలా, కానీ అయిపోయింది సన్యాసి. కాబట్టి అన్యై ఇంకా ఏమన్నా మిగిలిన ఏమోనయ్యా బాబు, నేను నిన్నే చెప్పిన ఇంకా ఎన్నున్నాయో. అబ్బా మేము 3 గంటలు ధ్యానం చేస్తామండి, ఏదో మిషన్ అండి, అది పేరు చెప్పను. మిషన్లు దండిగా ఉన్నాయి. ఇప్పుడు రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్ మాదిరి, రామచంద్ర మిషన్, ఇలాగా ఒక మిషన్ వాళ్ళు అంతా తలకాయలు వాల్చుకొని 3 గంటలు కూర్చో ఉంటారు, తలకాయ వాల్చుకొని. అదే ధ్యానం ఎలా చేయాలనో మనకు భగవద్గీత 6వ అధ్యాయంలో ఉంది. ఉపనిషత్తుల్లో కైవల్యోపనిషత్తులు అద్భుతంగా ఉంటే వేదాల్లోనూ వీటిల్లో అది వదిలిపెట్టేసి ధ్యానం ఎలా చేయాలి, ఏమి చేయాలి కూడా తెలియకుండా పోతుందండి. కాబట్టి అన్యై ఇతరం ఇంకా ఏమైనా చెప్తావేమో. ఆత్మానం ఉపలభతే, ఆత్మ లభ్యము కాదు. ఎందుకో తెలుసా? ఆత్మ ఇవన్నీ ఏవి కావు, ఇది కాదని ఎవడంటున్నారో వాడు ఆత్మ. ఎందుకని? ఇవన్నీ అనాత్మ సాధనలే. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏం చేసినా అది ఆత్మ గురించి కాదు, దాని ఫలితం ఉండొచ్చు. బాగా చేసావు అనుకో, ఏదో యోగాలో ఏదో చేసావు, మంచి కుంభకం చేసావు, ఎక్కువ ఏళ్ళు బతుకు. ఇప్పుడే చస్తా ఉంటే ఉన్న బతికిన 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనారోగ్యాలతో రకరకాల రోగాలతో, కరోనా అంట, కరో చేయవద్దు, ఏ కర్మలు చేయగాకయ్యా అంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మన పై చెప్పుకున్నటువంటి వాటి వల్ల ఇతర లాభాలు ఉండవచ్చు, అవి లేవని చెప్పడానికి లేదు, ఉండవచ్చు. బట్ నీకు మోక్షానికి పనికి రావాలంటే ఇవి పనికిరావు. కాబట్టి అంత అనాత్మ సాధనలే, ఆత్మని కాదు. ఆత్మ ఏంటిది? అపరోక్షమే. అదండి, అది పరోక్షంలో ఎక్కడో కైలాస వైకుంఠాల్లోనూ అక్కడెక్కడో ఉన్నది, అది కాదు. ప్రత్యక్షం కాదు. ఎందుకు? ప్రత్యక్షం అంటే ఏంటి? నీ కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మాలకి తెలియబడే వాటిని ప్రత్యక్షం అంటారు. అలా కాదు ఆత్మ. పరోక్షం అక్కడెక్కడో ఉండదు, కాదు. ఎందుకు? అపరోక్షం నీవేం చేస్తున్నావో తెలుసా? ఈ శరీర మనోబుద్ధులే నేననుకోని దీంతో నువ్వు బాధపడుతున్నావు. కాదు, ఒక్కసారి విచారణ చేసి వీటన్నిటిని తొలగించి చూడంటుంది శాస్త్రం. వీటన్నిటిని నిషేధించి చూడు. ఎవడ నువ్వు? ఏమండి నాకు గుర్తు ఉండడం లేదే నేను ఆత్మనని గుర్తు కాదయ్యా పెట్టుకుండేది. ఇప్పుడు ఒక పిల్లవాడు MSc కెమిస్ట్రీ ఫస్ట్ క్లాసు, రైతు బిడ్డ,
ఇంటికి వచ్చేసినాడు, ఉద్యోగం ఇంకా రాలే, మరక దున్నడానికి ఎద్దులు దొలుకొని పోయాడు, మరక దున్నుతున్నాడండి. ఇప్పుడు వాడికి ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ అనేది గుర్తుపెట్టుకుంటూ ఉంటాడా? ఏ రోజైతే వాడికి ఇంటర్వ్యూ వచ్చిందో ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. మిగిలినప్పుడు వాడి సేద్యం చేస్తున్నాడు. వ్యవసాయం అనేది వాడి వ్యవహార యోగ్యత. అంతేగాని నేను ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ కాబట్టి కూర్చొని ఇంట్లో కూడా కూర్చొని, అమ్మ నేను ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్, నాన్న నేను ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్, ఇదే చాలామంది అనుకుంటుంటారు, అహం బ్రహ్మాస్మి బ్రహ్మయువాహమస్మి. నువ్వు బ్రహ్మమేనయ్యా, ఎవడు మాకెందుకు చెప్తావు? ఏం చెప్పాలా మాకు? అప్పటి నుంచి వస్తున్నాడు, అహం బ్రహ్మాస్మేనా అని ఆయన అయిపోయా అక్కడికి. కాబట్టి ఇక్కడ పారమార్థిక సత్యం ఏమిటో, వ్యవహారిక సత్యం ఏమిటో అర్థం చేసుకొని జీవిస్తూ ఆ స్థితిలో ఉండాలి మనం. కాకపోతే ప్రాథమిక స్థాయిలో ఆ భావన, దాన్నే నిధిధ్యాసన అన్నారు, ఉండాలి. అంతేగాని నువ్వు జ్ఞానివి ఆత్మవైనా కూడా నేను ఆత్మను కనుక నేను పోయి మంట చేయను అందనుకో ఆవిడ, అమ్మగారు మధ్యాహ్నం కారణంలే. కాబట్టి అలా కాదు వ్యవహారము. ఆత్మ అన్నది వేరే, శరీరం మనోబుద్ధులు వేరే, ఇవి మారిపోతున్నాయి కదా. కాబట్టి ఇంకా ఏం చెప్పింది చూడండి, ఉపనిషత్తు ఎంత గొప్పగా చెప్తుందో. నిర్గుణం, ఏ గుణాలు లేవు బాబు. నిష్క్రియం, ఏ పని చేయలేదు. మనల్ని అందరినీ పుట్టిస్తాను. నువ్వు పుట్టిస్తే చాలు, పుట్టించిన వాళ్ళని నువ్వు సాగితే చాలు, ఆయన కర్మ వచ్చి ఆయన ఎందుకు పుట్టించాలి మళ్ళా. సూక్ష్మం, అది విడదీరాని అవయవాలు ఉంటే కొన్ని భాగాలు కొంత ఏదైనా ఆకారం ఉంటే విడదీయచ్చు. కాబట్టి సూక్ష్మం. నిర్వికల్పం, వికల్పాలే లేదండి. నిరంజనం, అంజనం అంటే మురికి మత్స లేనటువంటిది. అనిరూప్య స్వరూపం, ఏ రూపము లేనటువంటి స్వరూపం ఆయన. అది ఏ రూపము లేదు అయినా ఆయన స్వస్వరూపం. అదే సత్యచిత్తానందం ఆయన స్వరూపం అంటున్నాం, కానీ అది ఒక ఆకారం కాదు. యన్మనః వాచాం అగోచరం, చూడండి, మనస్సుకు వాక్కుకు అగోచరం అంటే మనసు ద్వారా దాన్ని ఆలోచించలేవు, వాక్కు ద్వారా చెప్పలేవు. మనస్సు దేని గురించి ఆలోచిస్తుంది చెప్పండి? ఏదైనా ఒక వస్తువు లేక ప్రాణి అంటేనే విషయం ఉంటే దాన్ని ఆలోచిస్తుంది. అలా లేనప్పుడు ఏం ఆలోచిస్తుంది? అది వాక్కు ఏమని చెప్తుంది? ఏమి చెప్పలేదు. అందువల్ల ఉపనిషత్తు ఏం చెప్తుందో తెలిసిన, నిర్గుణం నిష్క్రియం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం అనిరూప్య స్వరూపం యన్మనోవాచామగోచరం. ఇంకా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడైతే మనసుతో సహా వాక్యములు అంటే మాటలు అన్నీ వెనుదిరుగుతాయో, ఇక్కడ పనిచేయవో, అదండి ఆత్మ. ఇవి అప్రాప్యం, వీటి వల్ల లాభం లేదు, వీటి వల్ల ఆత్మను తెలుసుకోలేరు. కాబట్టి ఆత్మ నిర్వికారి, ఆత్మ నిర్వికారి, ఏ వికారములు లేనిది. ఆత్మ నిర్వికారి, ఏ మార్పులు లేవు. మార్పులు ఎవరికి జరుగుతాయండి? మార్పు దేనికి? ఒక ఆకారం ఉంటే అది మార్పు. ఏదైనా కానీ రాయి మార్పు చెందలేదండి అంటూ ఉండదు, చాలామంది అంటారు. రాయి మార్పు చెందలట్లే ఉంది. మనకు మన వయసు 80 ఏళ్ళు 60 80 90 ఏళ్ళు లేకపోతే 100 ఏళ్ళు అనుకున్నా అప్పుడు కనపడకపోవచ్చు, కానీ ఆ రాళ్ళేనండి ఇసుకగా తయారవుతాయి. కొంతకాలానికి అవే మెల్లగా తగ్గుతూ వస్తాయి, పొడి పొడిగా అయిపోతూ వస్తుంది. అంటే ఏంటి? మార్పు చెందనిది. అసలు అంతవరకు ఎందుకు మార్పు చెందంటే ఉన్నట్టు ఉండకూడదు. అసలు భూగోళమే మార్పు చెందుతూ ఉంది. ఎందుకని? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళమే. అన్ని గోళాలు కూడా మార్పు చెందనిది ఏదీ ఉండదు. అంటే వికారము చెందనిది లోకంలో తెలియబడు వాటిలో జ్ఞేయ పదార్థములలో అన్నీ మార్పు చెందుతాయి, అందుకే నశిస్తాయి. మార్పు చెందనిది, అందుకే అది సత్. త్రికాల అబాధితం సత్, 3 కాలములలో సదా నిత్యముగా ఉండునదేదో అది ఆత్మ, అదే జ్ఞానం. దానికి మార్పు ఉండదు. జ్ఞానానికి మార్పు ఎందుకు ఉండదు? ఇది అర్థం కావాలి మనకు.
జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం కాదు, అసలైన జ్ఞానం, సామాన్య జ్ఞానం, విశేష జ్ఞానం కాదు. సామాన్య జ్ఞానం మార్పు చెందింది అనుకోండి, సపోజ్ అది మార్పు చెందింది అని ఎవరు చెప్పగలుగుతారు అప్పుడు? ఏమండి, ఇప్పుడు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, మా చిన్నప్పుడు గ్రామ్ఫోన్ ఉన్నది ఇప్పుడు లేదు అని చెప్పాలంటే ఇది గ్రామ్ఫోను అని తెలిసిన జ్ఞానం ఒకప్పుడు 50-60 ఏళ్ల క్రితమో గ్రామ్ఫోన్ అన్నది ఉన్నది అని గ్రామ్ఫోను తెలిసిన జ్ఞానం ఉండి అది లేకుండా పోయిందనుకోండి, ఇప్పుడు అది లేకుండా పోయిందైన జ్ఞానం కొనసాగుతూ ఉంటే చెప్పగలుగుతుంది. అంతేగాని మనిషి కాదు. మనిషి ఎప్పుడో వెళ్ళిపోతాడు, ఇప్పటికి 60 ఏళ్ళకే వాడు వెళ్ళిపోయింటాడు. కాబట్టి ఆ జ్ఞానం అలా కొనసాగుతూ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అందుకే సత్ చిత్ అన్నారండి. ఆత్మ అనేది ఒకటి ఉండి దాని లక్షణాలు కాదు. ఆత్మే సత్ చిత్. ఎప్పుడు సత్ చిత్ అన్నామో, సత్యం జ్ఞానం అన్నామో అది ఆనందమే. ఇంకా ఎప్పుడైతే జ్ఞానం అన్నామో జ్ఞానం ఎప్పుడూ ఆనందమే, ఎల్లకాలాల్లో ఉంటే ఆనందమే. ఏదైతే ఎల్లకాలములలో ఉంటుంది అన్నామో, సదా అన్నామో, నిత్యం అన్నామో, సత్ అన్నామో అది ఒకటే, అనేకం కావడానికి వీల్లేదు. ఏమండి, 2 నిత్య పదార్థములు ఉండవచ్చు కదా? నో. ఎందుకో తెలుసా? ఆ రెండవది ఉంటే ఇది పరిమితి చెందుతుంది, లిమిట్ అవుతుంది. ఎప్పుడైతే లిమిట్ అన్నామో, పరిమితి అన్నామో, ఒక దేశంలో, ఒక కాలంలో, ఒక వస్తువు చేత లిమిటేషన్ ఉన్నది. ఎప్పుడైతే అలా ఉంటుందో అది మార్పు, కాలానికి అనుగుణంగా మార్పు చెందుతుంది, నశిస్తుంది. ఒకటే అయినప్పుడు ఎక్కడ మార్పు వస్తుంది? ఎక్కడికి పోతుంది? ఇప్పుడు నేను పరిమితి అయిన మనిషిని కనుక ఉద్యోగం చేసే రోజుల్లో ఎక్కడెక్కడో అనంతపూర్ బార్డర్కి వేసారండి. ఒకసారి పులివెందుల దగ్గర పెద్ద కూడాలని 3 కిలోమీటర్ల దూరంలోనే అనంతపూర్ జిల్లా, అక్కడి నుంచి తీసుకొని వచ్చి చిత్తూరు జిల్లా బార్డర్ వేశారండి, రైల్వే కోడూరు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఎందుకని? నేను పరిమితి. అలా కాకుండా అక్కడ ఈ పక్క పెద్ద పులివెందుల పెద్ద కూడాల్లో నేనే, కోడూరులో కూడా నేనే, మద్రాసులో నేనే, ఆఫ్రికాలో నేనే, వైకుంఠంలో నేనే. ఎక్కడికి మారుస్తారు నన్ను? ఎక్కడుంది? అంతా నేనే. అప్పుడైతే ఇది 3 కాలాల్లో ఉంటుంది, జ్ఞానవంతంగా ఉంటుంది. అర్థమవుతుంది? చూడండి, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. లేకపోతే ఎంత ఇబ్బందికరం అంటే, ఉపనిషత్తులు ఏదో నాకు సరే గుర్తు రావడం లేదు, కేనోపనిషత్తులో ఒక మాట ఉంది, నచేదహ వేదే ఏంటి నచ సత్యమస్తి, మొదటి లైను నచ సత్యమస్తి. ఏది మళ్ళా చెప్పు. నచ సత్యమస్తి, నచ సత్యమస్తి ఏదో ఉంది, గుర్తు రావడంలే ఇప్పుడు. అయ్యా, ఇప్పుడే ఇహ చేదవేది తత సత్యమస్తి నచేదహావేదీన్ మహతీ వినష్టి. చూడండి, ఇహ చేదవేదీన్ తత సత్యమస్తి, ఈ లోకంలో ఉన్నంగా నేను తత సత్యం, ఆ సత్యమైనటువంటి ఉన్నటువంటిది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే నచేదహావేది మహతీ వినష్టి, గొప్పగా నష్టపోతూ ఉంటుందండి ఉపనిషత్తు. ఈ మానవ జన్మలో ఇప్పట్లో ఇహలోకంలోనే నీవు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతే, కేనోపనిషత్తు అనుకుంటాను అది, మహతీ వినష్టి నచేదహ వేదీన్ మహతీ వినష్టి. అబ్బో, చాలా గొప్పగా నష్టపోతూ ఉంటుంది చూడండి. అవును, మరి ఇప్పుడు మనకు ఇంత వింటున్నాం, తింటున్నాం, చేస్తున్నాం అంటే కొంచెం బుద్ధి ఉంది, మనస్సు ఉంది, మానవ జన్మగా ఉన్నది. ఇప్పట్లో లభ్యమైన దానిని మనము దాన్ని శ్రవణ మనన నిధిధ్యాసాల ద్వారా పొందలేకపోతే ఇక మానవ జన్మ గొప్పగా నష్టపోయినట్టే కదా అంటుంది ఉపనిషత్తు, వేదం, నేను కాదు. ఎందుకు మళ్ళీ మానవ జన్మ వస్తుందని చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినా నిజం చెప్తున్నాను, ఇలా వినడానికి లభ్యం కాకపోవచ్చు. అదే కఠోపనిషత్తులు ఎక్కడో చెప్తాడు యమధర్మరాజు, నచికేతుడు యమధర్మరాజు, శృణువో నలభ్య, చెప్పగలిగేవాడు ఉంటే వినగలిగేవాడు ఉండడు, వినాలనుకుంటే కూడా బాగా చెప్పగలిగేవాడు ఉండడు, ఎంత వినగలిగినా అర్థం చేసుకునేవాడు అరుదయ్యా అని చెప్పాడు కఠోపనిషత్తులోనే. ఇవన్నీ రావద్దు, వినగలిగే శక్తి ఉండొచ్చు, కూర్చోవచ్చు పోయి ఉపన్యాసం జరుగుతూ ఉంటే, ఆయన ఏదో చెప్తాడు నీ తలకెక్కదు.
మరీ వేదాంతం అంటే ఎట్లా అయిపోయిందంటే నాకే అనిపిస్తూ ఉంటుంది, ఆ పారిభాషిక పదాలతో నింపేసి ఆ గ్రంథాలను, కొన్ని గ్రంథాలను కానీ ఏదో చదివి తెలుసుకుందాం అనుకుంటారనుకోండి చాలామంది బాగా చదువు వచ్చిన వాళ్ళు, దాని నిండకు ఆ పారిభాషిక పదాలే ఉంటాయి, వివరణ ఉండదు, ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు అసలు ఉండవు, ఏం అర్థం వేసి వస్తుంది? ఇలా అర్థం కాకనే చివరికి వేదాంతం అంటే అందరికీ విసుగు. దానికంటే గుళ్ళో గంట కొట్టి టెంకాయకు 100 రూపాయలు ఇచ్చి అయ్యవారికి అంటే పూజారికి అయిపోయి ఇలా తయారైపోయింది కదా. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంత విశదీకరిస్తూ చెబుతూ వింటూ చేస్తూ వస్తే లభ్యం కాక ఎక్కడ పోతుంది? కాబట్టి సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇప్పుడే తెలుసుకోవాలి, ఇహలోకంలోనే. పైన ఎవరు చెప్పరంట. ఒక్క మానవ జన్మకే మోక్షం పొందడానికి అర్హత అంటోందండి ఉపనిషత్తు. చాలా విచిత్రం కదా. దేవతా జన్మలకు లేరు, వాళ్ళెవరు టీచ్ చేయరంట. బ్రహ్మదేవుడు చెప్తాడేమో అంటూ ఉంటారు కొంతమంది, ఆయనకు తీరుబాటు ఉంది ఇప్పుడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం తత్సత్.